హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్, ఇవాళ మన స్పెషల్ రెసిపీ హోమ్ మేడ్ బనానా ఐస్ క్రీమ్. ఎటువంటి క్రీమ్ కానీ బీటర్ కానీ వాడకుండా ఇలా ఐస్ క్రీమ్ని చేస్తే బయట మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్ లాగే సూపర్ సాఫ్ట్గా క్రీమీగా వస్తుంది. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు ఇంట్లోనే ఇలా సింపుల్గా హైజెనిక్గా ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బనానా ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ రెసిపీ కోసం పెద్ద సైజులో ఉన్న 3 అరటిపళ్ళని తీసుకోవాలి. చిన్నవి అయితే 4 తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న అరటిపళ్ళని మీడియం థిక్నెస్తో స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని అరటిపళ్ళని స్లైసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బనానా స్లైసెస్ని ఒక బాక్స్లోకి తీసుకొని మూత పెట్టుకొని ఈ బాక్స్ని 3 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 కప్పుల చిక్కటి పాలని తీసుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్ కాచి చల్లార్చిన పాల నుండి 2 కప్పుల పాలని తీసుకుంటున్నానండి. లీటర్ పాల నుండి వచ్చిన పాల మీగడని కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇలా తీసుకున్న పాల మీగడ సుమారుగా 1/2 కప్పు వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ పాలని మరిగించుకుందాం. ఈలోగా ఒక చిన్న బౌల్లో 1/2 కప్పు పాలని తీసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కనుంచుకోవాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత అంచుల వెంట ఉన్న పాల మీగడని ఇలా పాలలోకి సరిచేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో మరొక 2-3 నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి. పాలు ఇలా కొంచెం చిక్కబడిన తరువాత ఇందులో అరకప్పు పంచదారని యాడ్ చేసుకుని పంచదార కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలకి పాలు ఇలా ఇంకాస్త చిక్కబడతాయి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ మిక్స్ని మరొకసారి బాగా కలిపి ఇందులో యాడ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మరొక 2 నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి. కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్న కొద్దిసేపటికి పాలు ఇలా చిక్కబడతాయి. పాలు చిక్కబడి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమం ఇలా ఇంకాస్త చిక్కబడుతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని పక్కనుంచుకోవాలి. 3 గంటల తర్వాత చూస్తే బ్రేక్ చేసుకున్న బనానా స్లైసెస్ ఇలా కొంచెం గట్టిపడతాయి. ఇలా బ్రేక్ చేసుకున్న బనానా స్లైసెస్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పూర్తిగా చల్లారిన కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ 2-3 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ ప్లేస్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ని ఒక బాక్స్లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో 2 టీ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవడం వలన ఐస్ క్రీమ్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని మూత పెట్టుకుని ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని కనీసం 8 గంటల పాటు లేదా రాత్రంతా ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఐస్ క్రీమ్ ఇలా చక్కగా రెడీ అయిపోతుంది. వెంటనే కాకుండా 5 నిమిషాల తరువాత ఈ ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోవడమే. ఇన్ కేస్ మీరు స్పూన్తో ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకుంటున్నట్లయితే స్పూన్ని కొద్దిగా వాటర్తో తడి చేసుకుంటే ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా బాక్స్ నుండి తీసుకోవచ్చు. ఇలా ఎటువంటి క్రీమ్ కానీ బీటర్ కానీ వాడకుండా చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు. చివరగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే బనానా ఐస్ క్రీమ్ రెడీ. ఇలా చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ సూపర్ సాఫ్ట్గా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా హైజెనిక్గా ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.